ఇక తెలంగాణలో కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్ తో ఉందని, అధికారులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే అని, పని విషయంలో అలసత్వం వహిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఇక ఇదే క్రమంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు తెలిపారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయాన్ని అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిగతా వివరాలు నేను మాట్లాడదలుచుకున్నాను. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే, చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము. అందుకే ఈరోజు చివరి వరుసన నిలబడ్డ తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలంటే చేరవేయాల్సిన వారధులు మీరే. మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి, నమ్మకంతో, విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారెంటీలను, దానికి సంబంధించిన అర్హులమైన నుంచి ఈరోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చట్టాలను, రూల్స్ను అమలు చేసేటప్పుడు చట్టాలను, రూల్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్లో చూసుకొని అమలు చేస్తారో అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. చట్టాన్ని అమలు చేసేటప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా 99% పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము. బ్లాక్ అండ్ వైట్లో రూల్స్ను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని అనుకోవడానికంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది, మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పెంచడానికి మనం ఉన్నాము. మేమైనా మీరైనా మన దగ్గరకు వచ్చే వాళ్ళ యొక్క సమస్యల్ని ఎలా పరిష్కరించాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి, ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ DNA దేన్నైనా సహిస్తుంది, కానీ స్వేచ్ఛను సహించాలన్న ఆలోచనతోటి, సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానంతో సమానమైన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది. వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్మిసివ్గా, చాలా గౌరవంగా, చాలా మర్యాదగా మనతో ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అందరూ చూసి, అట్ ద సేమ్ టైం మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యం అనేది ఎంతటి వారినైనా కూడా ఇంటికి పంపించేటంత శక్తి ఈ ప్రాంతం, ఈ ప్రజలకు ఉంది. కాబట్టి మీరు ప్రజలకి వెళ్ళేటప్పుడు, ప్రజలతో కలిసేటప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు, వీటిని మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. బ్యాక్ ఆఫ్ ద మైండ్ యూ హావ్ టు కీప్ ఇన్. వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్యూజ్ చేసినా, అబ్యూజ్ చేసినా this government is not going to spare anyone. Clear? It is love. మీరందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న
పట్టణాలలో కూడా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులు. సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉంది. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. ఫైనల్గా నకిలీ విత్తనాలు, ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. 6 కాళ్ళు కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈరోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాల వెనకాల ఉన్న కార్పొరేట్ కంపెనీలు. వాళ్ళ కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ని అపాయింట్ చేస్తాడు, వీడు ఏదో విత్తనాలు అమ్మేస్తాడు. మీరు ఆ కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్లో కేసు పెడుతున్నారు. వాడు జయ బజరంగ బలి అని పెడతాడు. తీయగానే శ్రీ వెంకటేశ్వర అని పేరు మార్చేస్తాడు. లైసెన్స్ తప్పు పేరు మీద తీసుకొని అంతకుముందు అన్న పేరు మీద ఉంటే మీరు నోటీస్ ఇవ్వగానే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్గా దాని బోర్డు తిప్పేసి నడుస్తుంది. సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, అట్లని నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళది కంప్లీట్గా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిట్ కింద క్రిమినల్స్కి ఎట్లయితే మీరు డేటాబేస్ తయారు చేస్తున్నారో ఈ నకిలీ విత్తనాల మీద ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉన్నది. శాసనసభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను డెప్యూట్ చేస్తుంది ప్రజాపాలన కోసం. 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లు అక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న మండలాలను, ప్రతి మండలాన్ని 2 వర్టికల్స్ కింద డివైడ్ చేస్తారు. 2 వర్టికల్స్లో ఒక వర్టికల్కి ఎంఆర్ఓ, ఇంకొక వర్టికల్కి ఎంపీడీఓ గారు బాధ్యత వహిస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలు, ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామం. ఈ అప్లికేషన్లు తీసుకోవడం, ఇవన్నీ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ స్పెషల్ ఆఫీసర్ లోకల్ కోఆర్డినేషన్ చేసుకొని ఏ గ్రామంలో గ్రామ సభ జరగబోతుందో ముందే అక్కడికి వెళ్ళి మహిళలకు సపరేట్గా లైన్ ఇవ్వండి. అందరిని కలిపి గుమిగూడి దాన్ని ఇబ్బంది జరగకుండా మహిళలకు ప్రత్యేకమైన కౌంటర్లు పెట్టించండి. మిగతా వాళ్ళని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా లైన్లో పెట్టించి అధికారులు కూడా అందరూ ఉండి మేము ఒక నోట్ చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడ నుంచి మీరు పూజ చేస్తారు, ఓపెనింగ్ రిమార్క్స్ అక్కడికి వెళ్ళిన అధికారి చదివి వినిపించాలి. పర్పస్ ఏంటి? శాసనసభ